హాయ్ హలో ఫుడీస్ అందరూ వచ్చేసి మన కొత్త వీడియోతో మన పృథ్వీరాజ్ వ్లాగ్స్కి ఈరోజు మనం చూడొచ్చు గుంటూరులో నల్లపాడు జడ్పే స్కూల్ పక్కన ఉన్నటువంటి శ్రీ వేదాంశి రెస్టారెంట్. శ్రీ వేదాంశి రాయలసీమ రుచులతో మన ఈ ఫుడ్ ఈరోజు ట్రై చేద్దాం ఒకసారి. మన ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ అంటే తీసుకొచ్చారు. ఈ వేదాంశి రెస్టారెంట్లో స్పెషల్ ఏంటని అడిగాం మన అందులో పనిచేసే వాళ్ళని. వాళ్ళు అడిగితే మన దగ్గర చాలా చికెన్ కుండ బిర్యానీ చాలా ఫేమస్ సార్ అన్నారు. చికెన్ కుండ బిర్యానీ ట్రై చేసాం. అది 350 రూపాయల్లో మనకి ఇచ్చాడు. జస్ట్ 15 to 20 minutesలో ఇచ్చేసాడు. పీసెస్ కూడా 6 to 7 వరకు ఇచ్చాడు. బాగుంటుందా లేదా అని చెప్పేసి మనకు కొంచెం ఫ్రై పీస్లో టైప్లో ఇమ్మన్నాం అనమాట. కానీ ఏమైతే అనుకున్నానో నేను దానికి అనుకున్న మించి టేస్ట్ అయితే ఉంది. ఆ టేస్ట్ని ఒక్కసారి ఎలా ఉంటుందో మన ఫుడ్ బ్లాగర్స్కి మన యొక్క సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలియజేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత మన వీడియోలో గ్యాప్ వచ్చిన తర్వాత వచ్చిన వీడియో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి చూడొచ్చు భయ్యా, ఆ టేస్ట్, ఆ స్మెల్, ఆ ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంది అంటే నిజంగా చెప్తున్నాను, అరోమాని అనుభవించవచ్చు. నిజంగా అందులో వేసిన మసాలా టేస్ట్, ఆ యొక్క ఫ్లేవర్ చాలా బాగా చేసాడు. కొండ బిర్యానీ ఆ టేస్ట్ చూసిన దానికి మనం చూడొచ్చు. అందులో ఉన్న ఫ్లేవర్, స్మెల్ ఎలా ఉందంటే మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వచ్చి ఆ బిర్యానీ తినాలి, కొంచెం పార్సిల్ కట్టించుకోవాలన్న ఫీల్ అయితే వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఇద్దరికైతే సరిపడే అంత ఫుడ్ ఇచ్చాడు. మనకి అందులో చూడొచ్చు ఆల్మోస్ట్ 6 to 7 వరకు పీసెస్ ఇచ్చాడు. మనం ప్రతి పీస్ చూడొచ్చు. మనం టేస్ట్ చేసి మన యొక్క వ్లాగర్స్కి చెప్దామని చూసాం, కానీ చాలా వేడిగా ఉంది. కానీ ఆ వేడిని మనం ఒక్కసారి మన యొక్క స్మెల్ని, ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ని మన సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపిద్దాం. ఒక టేస్ట్ చూసాను బాయ్, ఎక్సలెంట్గా ఉంది రుచి మాత్రం. మనం ఆ యొక్క చికెన్ జాయింట్ పీస్ని తీసుకొని వాళ్ళు జస్ట్ మనకి ఈ యొక్క గోంగూరలో డిప్ చేసుకొని తింటే అనిపించింది భయ్య. గోంగూర చికెన్ అంటే స్మెల్ ఎలా కూడా ఉంటుందా నాకు స్మెల్ వచ్చింది. ఆ యొక్క టేస్ట్ కూడా ఎక్సలెంట్ అనమాట. ఇటువంటి మరిన్ని రకాల ఫుడ్లు మనం తినాలి. తినేసి మనం నిజంగా చెప్తున్నాం భయ్య, ఎంత తిన్నామన్నది కాదు, కొంచెం తిన్నా తృప్తిగా తిందాం. ఎంత తిన్నా సరే మనస్ఫూర్తిగా తిందాం. అంతేగాని కొందరు కుంభకర్ణలాగా పుట్టడమే తినడం కోసం పుడతారు కదా, అలాంటి వాళ్ళు మనం మాత్రం వద్దు. కానీ రుచికి మాత్రం ఎక్సలెంట్. ఇందులో కొంచెం గ్రేవీ వేసుకొని టేస్ట్ చూసాను భయ్య చికెన్లోని, అది ఇంకా టేస్ట్ ఉంది. ఆ టేస్ట్ని కూడా ఒక్కసారి మీరు ఎప్పుడైనా వచ్చినా ట్రై చేయండి. కానీ ఆల్మోస్ట్ 10 out of 9 ఇవ్వచ్చు. ఎక్సలెంట్. 10 out of 9 అయితే గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ 10 to 10 ఎవ్వరికి ఇవ్వను. ఎందుకంటే ఫుడ్ విషయం అంత కట్టిగా అసలు ఆల్మోస్ట్ నేనైతే ఒక 60 to 70% ఖాళీ చేస్తాను. అయినా ఇంకా 30% ఉంది. అది ఎక్స్ట్రా ఎవరికైనా ఇద్దామని చెప్పేసి మనం ప్యాక్ చేయించాను. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా 2 pieces ఉన్నాయి. బిల్ అయితే 385 అయింది. 350 రూపీస్ బిర్యానీ వేసాడు. మన ఈ యొక్క రెస్టారెంట్ మా ఓనర్ ఏం చెప్పాడో మనం మీ అందరికీ కూడా చెప్తాను. ఈ యొక్క రెస్టారెంట్ మన రాయలసీమ రుచుల నుంచి వచ్చేసామండి. మన రాయలసీమ రుచుల నుంచి వచ్చి మన యొక్క ప్రేక్షకులందరూ కూడా ఇది మన గుంటూరు వాసులకు అందరూ కూడా రాయలసీమ రుచులు చూపిద్దామని కర్నూలు నుంచి వచ్చేసామని చెప్పేసి చెప్పారు. ఇది గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళే దారిలోని నల్లపాడు జెడ్పీహెచ్ఎస్ మెయిన్ స్కూల్ పక్కన ఉన్నటువంటి రెస్టారెంట్ వేదాంశి రెస్టారెంట్. ఈసారి వచ్చిన అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.